హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నిన్న సింధూర చంటి పొలం పని మీదని చెప్పేసి వాళ్ళ ఊర్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక రైతు ఉరి వేసుకుంటున్నాడు అని చెప్పేసి ఊరి జనం అందరూ కూడా అతను ఉరి వేసుకుంటున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అతన్ని కాపాడుతుంటారు కదా. అప్పుడే అక్కడికి చంటి సింధూర వెళ్ళి, ఎందుకు బాబాయ్ నువ్వు ఉరి వేసుకుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆ రైతు చెప్తాడు కదా, చంచలమ్మ గారు మా పొలాలన్నింటినీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి అమ్మేపిచ్చేశారు, ఇప్పుడు మేము ఎలా బతకాలి, మాకు ఏ పని వద్దు, మాకు పొలం ఉంటే చాలు, చిన్నప్పటి నుంచి కూడా మేము పొలం పని చేసుకుంటూ బతికి పుట్టి పెరిగిన వాళ్ళమే, అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా పొలాలు లేవు అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను, నా భార్యని నా పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలి అనేసి నేను ఇంక బతకలేక ఉరి వేసుకుంటున్నాను, చంచలమ్మ గారు అలాంటి తీర్పిస్తారని అనుకోలేదు అనేసి ఆ రైతు ఉరి వేసుకుంటుంటే ఇంకా అప్పుడే ఊరి జనం కాపాడతారు కదా. ఇంకా అప్పుడు సింధూర చెప్తూ ఉంటుంది, మా అత్తమ్మతో నేను మాట్లాడతాను, మీరేం బాధపడమాకండి, ఈ సమస్యకు ఒక పరిష్కారం నేను చూపిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పేసి సింధూర ఆ ఊరి జనం అందరికీ చెప్పి గబగబా ఇంటికి బయలుదేరుతుందన్నమాట. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక రైతు అంటాడనమాట, మళ్ళీ చెప్తే మటుకు మీ చంచలమ్మ అత్తగారు వింటారా, ఎందుకంటే ఒక్కసారి తీర్పిస్తే ఇంక మళ్ళీ రెండోసారి ఆవిడ ఆ విషయం గురించి మాట్లాడారు కదా, అంటే నేను చూసుకుంటా కదా అని చెప్పేసి ఇంకా సింధూర వాళ్ళకి మాట ఇచ్చి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేలోపు మన చంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మ ఉన్నారు కదా, ఇప్పుడు ఆవిడ చక్కగా ప్లేట్లో చెకోడీలు వేసుకొని కరకరకరలాడుతూ తింటూ ఉంటే అప్పుడే సింధూర వచ్చి, అత్తమ్మ బయట ఏం జరుగుతుందో చూసారా, మీరు ఇచ్చిన తీర్పు వల్ల జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు, అయినా కూడా జనాలని ఎప్పుడు మీరు అసలు మనలాగా చూసుకుంటా, మన మనిషి మన మనుషులు అనేసి మీరు బాగా చూసుకుంటారు కదా, అలాంటిది ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చారు అత్తమ్మ, మీరు అసలు రైతుల చేతుల్లో ఉన్న పొలాలు తీసుకొని వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళకి ఎలా ఇస్తారు, మీరు అసలు మన మనుషుల గురించి మీరు ఆలోచించరా, మీకు కంపెనీలు ఎక్కువయ్యాయా, ఒకసారి ఆలోచించండి అత్తమ్మ, కంపెనీ వాళ్ళకి పొలాలు ఇవ్వమని చెప్పండి, మన ఊరి జనాలను మనం కాపాడుకోవాలి కదా అని చెప్పేసి సింధూర పాపం అడుగుతూ ఉంటే అప్పుడే కేశవ గారు చంటి కూడా అదే అంటారనమాట. చంచలమ్మ, ఈ మధ్య నువ్వు ఇచ్చే తీర్పులో చాలా తేడా వచ్చింది, ఎప్పుడు కూడా నువ్వు రైతుల గురించి జనాల గురించి ఆలోచించే నువ్వు ఒక్కసారిగా ఇలా ఆలోచిస్తున్నావంటే అస్సలు మాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఒక్కసారి నువ్వు ఇచ్చిన తీర్పు గురించి ఆలోచించుకో, ఎంతమంది నిండు ప్రాణాలు పోతున్నాయో ఆలోచించు అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారితో మాట్లాడుతూ ఉంటే ఇంకా చంచలమ్మ గారు చంటిని సింధూరాని కేశవ అందరి మీద కూడా కోపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడే ఉన్నటువంటి రవిబాబు వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే భలే హాయిగా ఉంటుంది కదా నాన్న అని చెప్పేసి రవిబాబు వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న చక్కగా నవ్వుతూ ఆ గొడవని ఒక సినిమా చూసినట్టుగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా చంచలమ్మ గారు గట్టిగా అరిచేసేపాటికి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరు ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్తారు. కాకపోతే వాళ్ళకి తెలియంది ఏంటంటే అక్కడ ఉన్నది చంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మని కదా. ఇంకా రియల్ చంచలమ్మ గారు అయితే మటుకు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కదా, ఒక ప్లేసులో పాపం ఆవిడకి నాటు వైద్యం చేస్తూ ఆవిడనైతే మొత్తానికి ప్రాణాపాయం లేకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగారు. ఇంకా చంచలమ్మ గారు పాపం కూర్చొని బాధపడిపోతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడే ఉన్నటువంటి పెద్ద ఆయన వస్తాడు, ఏంటమ్మా ఎందుకు మీరు బాధపడుతున్నారు అనేసి అంటూ ఉంటే, నేను కనపడట్లేదని చెప్పేసి నా కొడుకు నా కోడలు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారు, నేను ఒక్కరోజు కనపడకపోతేనే కంగారు పడిపోతారు, అలాంటిది ఇన్ని రోజులు నేనేమయ్యానో తెలియక అసలు ఎక్కడున్నానో తెలియక నా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు, పనిమాల నా కోడలు నేనంటే ప్రాణం ఇస్తుంది, అలాంటిది తను అసలు నేను కనపడకపోతే అసలు ఉండలేదు, పాపం ఇన్ని రోజులు అయిపోయింది, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏమోనని నాకు చాలా దిగులుగా ఉంది, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు అక్కడికి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో, వాళ్ళందరినీ ఎవరు కాపాడుతారు అని చెప్పేసి పాపం రియల్ చంచలమ్మ గారు బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పెద్ద అతను చెప్తూ ఉంటాడు, ఇదన్నిటికీ కారణం ఆ అమ్మవారే కదమ్మా, మిమ్మల్ని మా దగ్గరికి తీసుకొని వచ్చింది కూడా ఆ అమ్మవారే, కాబట్టి మమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా అమ్మవారే జాగ్రత్తగా చూసుకుంటారు, మీరు ఇంకొన్ని రోజులు ఆగితే కోలుకుంటారు, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గరికి చేరుస్తాను, మీరు బాధపడమాకండమ్మా అని చెప్పేసి నేను భోజనం పంపిస్తే ఒక్క మెతుకు కూడా మీరు ముట్టుకోలేదమ్మా, అలా అయితే ఎలాగ చెప్పండి అని చెప్పేసి అతను చంచలమ్మ గారితో మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు, కడుపులో బాధ పెట్టుకొని అన్నం ఎలా వెళ్తుంది స్వామి అని చెప్పేసి పాపం చంచలమ్మ గారు బాధపడిపోతూ ఉంటారనమాట.
ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా నేను చెంగాలమ్మ భవతికి అప్పచెప్పింది కదా కళ్ళు బాధ్యత, కళ్ళు తీసుకురా భవతి, కళ్ళు తాగాలనిపిస్తుంది అనేసి. అదేంటి చంచలమ్మ వదిన నువ్వు కళ్ళు తాగుతావా అంటూ ఉంటే, స్వామివారి దగ్గరికి వెళ్ళాను కదా, కళ్ళు తాగితే మంచిదంట, కాబట్టి ఆరోగ్యానికి కళ్ళు చాలా మంచిది, నువ్వు వెళ్ళి కళ్ళు తీసుకురా అని చెప్పేసి భవతికి అబద్ధాలు చెప్తుంది కదా. ఇంకా భవతి చంచలమ్మ వదిన అడిగితే కళ్ళు తేకుండా ఉంటుందా, కళ్ళు తీసుకొని వచ్చి ఏర్పాట్లన్నీ చేస్తుందన్నమాట. అప్పుడే అక్కడికి చెంగాలమ్మ వస్తుంది. వచ్చి అబ్బా భవతి, అసలు ఈ కళ్ళు స్మెల్ చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, నువ్వు నిజంగా నా భవతివి, నువ్వు నా మనిషివి, ఎందుకంటే కళ్ళు అడిగాను లేదో ఇట్టే ఏర్పాట్లు చేసావు కదా, నువ్వు నిజంగా నువ్వు నా మనిషివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం భవతి, పోయి కళ్ళు పోయి అని చెప్పేసి కొండలు తాగడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట చెంగాలమ్మ. ఇంకా భవతి చాలా ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి చంచలమ్మ వదిన ఎప్పుడు ఇలా తాగదు కదా, అలాంటిది ఏంటి చంచలమ్మ వదిన ఇలా తాగేస్తుంది అనేసి మనసులో అనుకొని, ఏమోలే స్వామివారు చెప్పారంట కదా కాబట్టి తాగుతుందేమోలే అని చెప్పేసి భవతి చెంగాలమ్మ ఇద్దరు కూడా ముంతలు కళ్ళు తాగుతూ ఉంటారనమాట. ఇంకా తాగిన మత్తులో మొత్తానికి చెంగాలమ్మ బయటకి చెప్పేస్తుంది, నేను చంచలమ్మని అనుకుంటున్నావా, నేను చెంగాలమ్మని, మేము రాత్రిళ్ళు దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉంటాం, బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి టైర్ల కింద ఏవో ఒక మేకులు అవి వేసి అవి పంచర్ అయిపోయిన తర్వాత వాళ్ళను కొట్టి చితగబాది వాడి మెడల్లో ఉన్నటువంటి నగలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ తీసుకొని మేము ఆ పనులు చేస్తూ ఉంటాం అనేసి అనగానే ఒక్కసారి ఉలిక్కి పడుతుందన్నమాట భవతి. ఏంటొదినా నువ్వు మాట్లాడేది, నువ్వు చంచలమ్మవు కాదా అనేసి అంటూ ఉంటే, నిజంగా నేను చంచలమ్మని కాదు, నేను చెంగాలమ్మని, మేము ఇలాంటి పనులు చేస్తాం, అయినా కూడా నిన్నేం చెయ్యంలే, ఎందుకంటే నువ్వు నా మనిషివి కదా, అడగగానే కళ్ళు ఇచ్చావు, మరి నిన్ను నేను ఎందుకు కాదంటాను అని చెప్పేసి ఓ చెంబులు తాగుతూ ఉంటుందన్నమాట. ఇంకా చెంగాలమ్మ ఆ మాట చెప్పేసి బక్కరాకర పచ్చిమిరపకాయలు తింటూ ఉంటే, భవతి దెబ్బకి ఆ పచ్చిమిరపకాయలు తింటడం, చెంగాలమ్మ పచ్చిమిరపకాయలు తింటుంది కదా, ఆ తినడం చూసి ఇంకా అసలు కళ్ళు ఎత్తినకుండా దించకుండా ఈ భవతి తాగుతూ గడగడ వణుకుతూ ఉంటుందన్నమాట. ఈ చెంగాలమ్మ నన్నేం చేస్తుందో ఏమో అని చెప్పేసి ఇంకా మొత్తానికి అక్కడ అలా జరుగుతూ ఉంటే, ఇంకెక్కడ చంచలమ్మ గారిని కాపాడుకోవటానికి ఆ ఊరి పెద్దతను పాపము అక్కడ నాటు వైద్యం చేస్తున్న అతను ఆవిడకి ఫుడ్ తీసుకుని వచ్చి, తినమ్మా, తినకపోతే ఎలాగా, రేపు మీరు కోలుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళందరినీ మీరు కలవాలి అన్నా కూడా ఓపిక ఉండాలి కదా, కాబట్టి తినండమ్మా అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారికి ఫుడ్ అరేంజ్ చేస్తారన్నమాట. ఇంకా చంచలమ్మ గారు బాధపడుతూ అలాగే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మొత్తానికి వచ్చేసేపాటికి పాపం సింధూర చాలా బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాడు. వచ్చి ఏంటి అమ్మాయి గారు ఇంత ఇలా ఆలోచిస్తున్నారు, ఏమైంది అంటూ ఉంటే, ఇన్ని రోజులు కూడా మీరు మీ విషయంలో తీర్పు గురించి అత్తమ్మ ఏం చెప్తారు ఏమో అని చెప్పేసి టెన్షన్ పడేదాన్ని, కాకపోతే ఎక్కడో మనసులో అనుకుంటూ ఉండేదాన్ని, అత్తమ్మ ఉండగా నాకెందుకు దిగులు, ఏదైనా సరే అత్తమ్మే చూసుకుంటుంది కదా, ఇంకా నేను టెన్షన్ పడాల్సిన పని లేదు అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు అత్తమ్మ ఇస్తున్నటువంటి తీర్పులు చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందండి. రేపు మీ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో ఏంటో, అసలు మనం ఏం వినాల్సి వస్తుందో ఏమో, నాకు అసలు అదే టెన్షన్ అయిపోయింది, అదే బాధ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ సమస్య నుంచి ఎలా కాపాడుకోవాలి మనల్ని మనము అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటే అప్పుడే చంటి అంటూ ఉంటాడు, అవును అమ్మలో చాలా తేడా వచ్చింది, అమ్మలో చాలా మార్పు కూడా వచ్చింది, అమ్మ ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు నేను అనేసి చంటి కూడా ఇంకా ఎంతసేపు ఎవరి మనసులో కూడా చెంగాలమ్మ గారి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి భూషణం బాబాయి కేశవ గారు వస్తారు. వచ్చి ఏంటి భార్యాభర్తలు ఇద్దరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి అనేసి అంటూ ఉంటే, ఇంక దేని గురించి మామయ్య, అత్తమ్మ గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పేసి సింధూర అనగానే, అవును సింధూర నాకు కూడా అదే బాధగా అనిపిస్తుంది, ఎందుకు చంచలమ్మ ఇలా మారిపోయింది, ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, అసలు చంచలమ్మ తీర్పు ఇచ్చేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించి తీర్పిస్తుంది కదా, అలాంటి చంచలమ్మ ఇప్పుడు అసలు తనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్తుంది, మనం ఏది చెప్పినా కూడా అసలు వినకుండా పైగా మన మీద కోపడుతూ ఉంది కదా, నాకు కూడా అదే విషయం గురించి బాధగా ఉంది సింధూర అనేసి కేశవ గారు అంటూ ఉంటే, అప్పుడు సింధూర అంటూ ఉంటుంది, మామయ్య మీరు ఒకటి గమనించారా, అత్తమ్మ మన పోయినసారి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తన మనసులో చాలా బాధ పెట్టుకొని అఖండ జ్యోతి గురించి నన్ను చెయ్యి కూడా చేసుకున్నారు, మీకు గుర్తుందా మామయ్య, ఎవరితో చెప్పుకోలేక ఎవరితో మాట్లాడలేక తనకు తనే నరకం అనుభవించింది, ఇప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి
తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కాబట్టి మనం ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి, అసలు చంచలమ్మత్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, అవన్నీ కూడా కనుక్కోవాలి అంటే మనం ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి మామయ్య అని చెప్పేసి సింధూర కేశవ గారితో అంటూ ఉంటే, అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, వెళ్దామమ్మా, మనం వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది చంచలమ్మకి ఇదంతా కూడా కనుక్కొని వద్దాము, లేదంటే ఏం జరుగుతుందో ఏమో, అదంతా సరే కానీ అసలు రేపు తీర్పు రచ్చబండ తీర్పులు ఈ చంచలమ్మ ఏ విధంగా తీర్పిస్తుందో ఏమో అని చెప్పి నాకు కూడా చాలా భయంగా ఉందమ్మా అని చెప్పేసి కేశవ గారు, సింధూర, ఇంకా అక్కడే ఉన్నటువంటి భూషణం బాబాయి, చంటి నలుగురు కూడా ఈ చంచలమ్మ గారు ఇవ్వబోతున్న తీర్పు గురించి, చంచలమ్మ గారిలో వచ్చినటువంటి మార్పుల గురించి అంతా డిస్కషన్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడే సింధూర అంటూ ఉంటుంది, ఏది ఏమైనా సరే మీరు తప్పు చేయలేదు, మీరు ఏమీ తప్పు చేయలేదు అని చెప్పేసి నేను నిరూపించాలండి, సాక్ష్యాలతో నిరూపించాలి. ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఎలా తీసుకురావాలి, ఆ సీసీ ఫుటేజ్ ఉందేమో అనుకుంటే దాన్ని కూడా ఎవరో తీసుకొని వెళ్ళిపోయారంట, ఇప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఇంకా సింధూర చంటి ఇద్దరు కూడా ప్లాన్ల గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే రాత్రిరంతా కూడా కుండలు దాగి కళ్ళు బాగా చెంగాలమ్మ నిద్రపోయింది కదా. ఇంకా ఆ నిద్ర మత్తులో ఏం మాట్లాడిందో చెంగాలమ్మకి అస్సలు గుర్తులేదు కదా. నిజాలన్నీ కూడా భవతికి చెప్పేసింది కదా, నేను చంచలమ్మని కాదు, నేను చెంగాలమ్మని, మేము పలానా పని చేస్తాము, నేను అది ఇది నేను ఇదే తోపు తుర్రు అనేసి అన్ని మాటలు చెప్పేసింది కదా. ఇంకా భవతి ఇదే పని అదే పని అనేసి చెంగాలమ్మ గారి రూమ్లోకి వస్తుందన్నమాట. చెంగాలమ్మ గుర్రు పెట్టి నిద్రపోయి చాలాసేపటికి మెలకు వస్తుంది. తీరా మెలకు వచ్చి నిద్రలేసి కళ్ళన్నీ నలుపుకొని రాత్రి బాగా తాగేసినట్టున్నాను, కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి, తల తిరుగుతూనే ఉంది అని చెప్పేసి కళ్ళన్నీ నలుపుకొని ఒక్కసారి పడుకున్న ఆవిడ లేచి కూర్చొని అటు ఇటు చూసేలోపు ఒక్కసారి షాగు తింటదన్నమాట. ఏంటా అని తీరా చూసేలోపు ఇంకా చంచలమ్మ గారు కూర్చునేటటువంటి కుర్చీలోనే భవతి కూర్చొని ఉంటుంది. ఆ పరిస్థితి చూసి చెంగాలమ్మకి చాలా కోపం వస్తుందన్నమాట. ఏంటి భవతి, నువ్వు చేస్తున్న పని ఏంటి, అసలు నా కుర్చీలో కూర్చున్నావేంటి, అయినా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నన్ను అడగకుండా అంటూ ఉంటే, ఇది నీ రూమా, నువ్వేం చంచలమ్మవి కాదు కదా, నువ్వు చెంగాలమ్మవి కదా అని చెప్పేసి భవతి చెప్పగానే ఒక్కసారిగా చెంగాలమ్మ షాక్ అవుతుందన్నమాట. అదేంటి, నేను చంచలమ్మని కాదు చెంగాలమ్మని అని చెప్పేసి భవతికి ఎలా తెలిసింది, కొంపతీసి రాత్రి నేను తాగిన మత్తులో అన్ని నిజాలు చెప్పేసానా ఏంటి, ఇప్పుడు నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి నేను చేసిన తప్పుని అని చెప్పేసి ఇంకా చెంగాలమ్మ ఆలోచిస్తూ, నువ్వు ముందు మర్యాదగా నా కుర్చీలో నుంచి లేగు, ఈ కుర్చీ ఎవరిదనుకుంటున్నావు అనేసి అనగానే, ఎవరిదనుకునేదేంటి, మా చంచలం ముదింది, నువ్వేమో మా చంచలం ముదినివి కాకపోయా, అలాంటప్పుడు నీ కుర్చీలో కూర్చుంటే ఏమైంది, నేను లెగను, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వు రాత్రి నాతో మాట్లాడిన మాటలన్నీ చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా భవతి చంచలమ్మ గారిని భయపిస్తూ ఉంటుందన్నమాట. అదేలేండి చెంగాలమ్మని. ఇంకా చెంగాలమ్మ భవతి వైపు చూసి, ఓసిని ఇది మామూలుది కాదు, రాత్రి నేను తాగిన మైకంలో నిజాలన్నీ చెప్పేసినట్టున్నాను, దీనికి బాగా దొరికిపోయాను, ఇప్పుడు దీని బారి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది చెంగాలమ్మ. అప్పుడే భవతి అనుకుంటూ ఉంటుంది, ఏంటి చెంగాలమ్మ తెగ ఆలోచిస్తున్నావు, ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్తే నీ సంగతి ఎలా అవుతుంది, నీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నావా, నేను మటుకు ఇంట్లో వాళ్ళకి చెప్పేది అని చెప్పేసి భవతి తేల్చేసి చెంగాలమ్మకి చెప్తూ ఉంటే ఇంకా చెంగాలమ్మ ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట. అరుణ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదు